అంటే ఇక్కడ స్థానికుడు అనేది అసలు స్థానికేతరుడు అనేది అసలు మనకి మనం గిరిలు గీసుకుంటున్నాం. రేపొద్దున ఏమంటారు, రామ్నాథ్ రెడ్డి నగర్ స్థానికుడిని నేను, సాయిబాబా నగర్ ఇక్కడికి రాకూడదు, లేకపోతే అంటే ఆ రకంగా ఇంకా మనం గిరి గీసుకోవాలంటే ఈ సందు నాది ఆ సందు నాది అని చెప్పేసి ఏదో పరిపాలించుకున్నట్టు రాజ్యాలు వెళ్ళినట్టు అలా పెట్టుకోవడం అనేది. మీరు కూడా చాలా మంది మీ సన్నిహితులతో గతంలో పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతం వ్యక్తి నంద్యాలలో చేరినప్పుడు మేము పక్క జిల్లా వాళ్ళము, మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే ఎందుకు దీన్ని తీసుకొని వస్తున్నాను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతం అనేది అందరినీ యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఓన్లీ నంద్యాల ప్రజలు చూసేది ఒకటే, మనిషి మంచోడా కాదా, మనిషి సౌమ్యుడా కాదా, మనిషికి ఫ్యాక్షనిస్ట్ గుణాలు ఉన్నాయా లేవా, మనిషి ఏమన్నా మన మీద దౌర్జన్యం చేస్తాడా లేదా. సో అవి లేనప్పుడు మా నాన్నని ఊరికే వాళ్ళు ఎన్నుకోలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఈసారికి 3 సార్లు మా కుటుంబం నుంచి మేము 3 సార్లు ఎన్నికైన తర్వాత కూడా ఈ స్లోగన్ ఎవరైనా ఎత్తుకున్నారంటే అది వాళ్ళకి కొంచెం పొలిటికల్గా అంటే వాళ్ళు అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నా ఫీలింగ్, ప్రజల ఫీలింగ్ కూడా. ఎందుకంటే మమ్మల్ని ఎవరు మీరు అవుట్ సైడర్ అని చెప్పేసి ఈరోజు వరకు పాయింట్అవుట్ చేయలే. ప్రజలు పాయింట్అవుట్ చేస్తే దానికి ఏదైనా మేము ఆలోచించాలి, కానీ ప్రజలే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, ప్రజలే మమ్మల్ని 3 సార్లు ఎన్నుకున్నప్పుడు, అది కూడా 3 సార్లు గెలిచిన ప్రతిసారి 35,000కు పైగా మెజార్టీతో వచ్చినప్పుడు ఇవన్నీ నడుస్తుంటాయి. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అభివృద్ధి విషయంలో చాలా బాగా చేస్తాడు, కానీ ఆయన స్థలాలకు సంబంధించి ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే అభివృద్ధి చేసుకుంటాడు. మిగతా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనపడదు, దూరంగా కూడా వెళ్ళలేని పరిస్థితి అని ఇటు టీడీపీ చెప్తుంది, మీ సొంత పార్టీలో నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు అభివృద్ధికి ఇప్పుడు వాళ్ళు చెప్పేదల్లా ఏంటంటే, అభివృద్ధి అంటే ఏంది, నేను మెడికల్ కాలేజ్ తీసుకురావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మెడికల్ కాలేజు అసలు రాదు అని చెప్పేసి ఊహించుకున్నారు. నేను ఫస్ట్ పట్టుబట్టి దాన్ని సాధించుకొని ఈరోజు తెచ్చుకున్నాం జగనన్న పుణ్యమా అని చెప్పేసి. అది మనకి ల్యాండ్ లేదు, నంద్యాల నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు. సో గవర్నమెంట్ ల్యాండ్ లేనప్పుడు ఎక్కడో ఒక చోట మేము గవర్నమెంట్ ల్యాండ్ 50 ఎకరాల స్థలం కేటాయిస్తేనే మాకు మెడికల్ కాలేజ్ వస్తుంది. మేము అన్ని చోట్ల అన్వేషించినాం, నేను ఒక్కడే కాదు కదా, ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్. పలానా చోట పెట్టమని వెంటనే పలానా చోట పెట్టడానికి కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. మీరేం చెప్తే అదే జరుగుతుంది. ఏదైనా సరే సజెషన్స్ ఇస్తారు, ఫలానా చోట ల్యాండ్ చూపించమని చెప్పేసి మేము అందరినీ అడిగాం కదా. ఎవరైతే దీన్ని అందరూ విమర్శిస్తున్నారో వీళ్ళందరినీ కూడా అడిగాం, ఫలానా చోట గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించండి అంటే ఎవరైనా చూపించగలిగారు? నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి గారు వాళ్ళ ఊరికి వెళ్ళేటటువంటి ప్రాంతంలో చాలా కూడా పొలాలు ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఆ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కర్నూలుకు వెళ్ళేటటువంటి ప్రాంతంలో పెట్టుకోవచ్చు, ఇలా నంద్యాలకు ఆర్లగడ్డకు వెళ్ళేటటువంటి ప్రాంతంలో పెట్టుకోవచ్చు. కానీ కేవలం ఆయన స్థలాలు ఉన్న ప్రాంతంలో మాత్రమే కాలేజ్ అనేది. ఇప్పుడు కోయిలకుంట్ల వెళ్ళే దారిలో కూడా పెట్టుకోవచ్చు, ఆలగడ్డకి వెళ్ళే దారిలో నేను అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. నా దగ్గర ఇక్కడ 70 ఎకరాలు 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మెడికల్ హాస్పిటల్ ఎక్కడ ఉండాలన్న, ఊర్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఊర్లో ఉండాలి, అంతే కదా. హాస్పిటల్ శాంతిరాము మెడికల్ కాలేజ్ ఆర్ హాస్పిటల్ కట్టిన రోజు శాంతిరామ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డెవలప్ కావడానికి చాలా టైం పట్టింది. ఆ రోజుకి అది ఊరవుతల, ఈ రోజుకి కూడా ఊరవుతలే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. మరి శాంతిరామ్ మెడికల్ కాలేజే ఊరవుతలు అన్నప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో కట్టేసి మాకు హాస్పిటల్లో ఇది చేయాలి అది చేయాలి, ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది కదా కాస్త నిదానంగా. కానీ గ్యాప్ ఉంటుంది కదా. హాస్పిటల్ అనేది ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, నేను ఒక చోటికి ఏదో యాక్సిడెంట్ అయింది, తక్కువ అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలి? రేపు పొద్దున్న మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు హాస్పిటల్ కాలేజ్ అనుసంధానంగానే ఉండాలి. ప్రజెంట్గా నా హాస్పిటల్ ఇక్కడ ఉంది, నూనెపల్లిలో ఉంది. నేను కాలేజ్ పెడితే దానికి విసినిటీలో పెట్టాలి. నేను ఎక్కడో తీసుకెళ్ళేసి పాణ్యంలోనో లేకపోతే నేను ఎక్కడో తీసుకెళ్ళేసి ఇంకొక చోట పెట్టేసి హాస్పిటల్ ఇక్కడ రన్ చేస్తాను, కాలేజ్ ఏమో అక్కడ పెట్టుకోండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 50 acres at one given point. నేను కూడా మధ్యలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు 20 ఎకరాల్లో సర్దుకుందాంలే అన్న అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ దూరపు ఆలోచన చేయాలి, విజన్ అనేది ఉండాలి. రేపొద్దున నంద్యాల ఒక పెద్ద జిల్లా అవుతుంది, జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది. హెడ్ క్వార్టర్ అయినప్పుడు దానికి కావాల్సినంత ప్లేస్ లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు, లేకపోతే రేపొద్దున ఇంకా స్పెషాలిటీస్ పెంచాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ల్యాండ్ కావాలంటే ల్యాండ్ దొరకదు కదా. ఒకేసారి ఇప్పుడు 50 acres రేపొద్దున నేను హార్ట్ స్పెషాలిటీయో కార్డియాక్ స్పెషాలిటీయో లేకపోతే క్యాన్సర్ స్పెషాలిటీయో లేకపోతే ఇంకోటి తెచ్చుకోవాలంటే పుష్కలంగా ల్యాండ్ ఉంది. నా కాలేజ్ డెవలప్ అవుతుంది, నా ఊరు డెవలప్ అవుతుంది, నా జిల్లా డెవలప్ అవుతుంది. దానికి ఆ పలానా ప్లేస్ మేము చూసింది గవర్నమెంట్ ల్యాండా కాదా, మేమేమైనా ₹1 పెట్టి కొన్నామా?
ప్రైవేట్ భూములు అయితే కొనాల్సి వచ్చేది, కొనకుండా మా దగ్గర ఉన్న దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో తీసుకోకూడదు, నా దగ్గరే తీసుకోవాలంటే అక్కడ పెట్టామనుకో ఇంకొకరు మా ఊర్లో పెట్టకుండా అక్కడ తీసుకెళ్ళి పెట్టామంటారు. సో దానికి ఇంకా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది పెద్దగా ఏం లేదు. ఎంతసేపు ఉన్నా సరే నా ఆస్తులే అంటారు. ఎదురుగా ఫరూక్ గారి భూమి ఉంది అంటే నేను ఫరూక్ గారి ల్యాండ్ వాల్యూ పెంచమనికి నేను పెట్టానంటారా? అంటే మీ ఇద్దరు మాట్లాడుకొని పెట్టారా? అంటే అదే అన్న సిల్లీ, ఇప్పుడు ఇంకా సిల్లీనెస్. రేపొద్దున అన్న నువ్వు రోడ్ అడుగుతావు, నీ ఇంటి ముందు రోడ్ వేస్తా, నీ ఇంటి ముందు అందరూ వైసీపీ వాళ్ళే ఉంటారా, టీడీపీ వాళ్ళు ఉండరా, లేదా జనసేన వాళ్ళు ఉండరా? అంటే మేము అందరం మాట్లాడుకొని అందరం కలిసి చేసుకున్నాం అంటే దీనికి ఇంకా అంటే బురద చల్లాలనుకున్నప్పుడు బురద చల్లుతూనే ఉంటాడు. అంటే మేము 24 సంవత్సరాల తర్వాత మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి 20 సంవత్సరాల ముందు మేము భూములు కొన్నాము అక్కడికి వెళ్ళి. ఇది అన్నీ ఏంటంటే ఇంకా ఏదై మాట్లాడాలన్నా సరే మాట్లాడుతూ ఉంటారు. మెడికల్ కాలేజ్ అనేది ఈ నంద్యాలకి వరమా కాదా, తీసుకొచ్చింది డెవలప్మెంట్కి మంచిదా కాదా? నాకు ఇంకొక చోట ల్యాండ్ చూపిమని ఇంతమందిని అడిగాను కదా, ఎందుకు చూపించలేకపోయినారు? ఈవెన్ భీమవరంలో చెప్తున్నది, భీమవరంలో గవర్నమెంట్ ల్యాండ్ ఓపెన్గా ఉందా, లేకపోతే సీలింగ్ పొలాలా, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టువా, లేకపోతే ఖాళీగా ప్రభుత్వ భూమి ఉందా కనుక్కోండి. మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా, నంద్యాలలో 50 ఎకరాల పలానా భూమి ఉంది గవర్నమెంట్ అని చెప్పి చూపిమనండి. నేను ఈరోజు కూడా ఛాలెంజ్ విసురుతున్నా కదా. ఖాళీ స్థలం కనిపిస్తే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కబ్జా చేసేస్తాడు. మాజీ మంత్రి అఖిలప్రియ ప్రధానమైనటువంటి ఆరోపణ గతంలో 2-3 సార్లు చేసింది. అంటే ఇప్పుడు వాళ్ళకున్న అలవాట్లు పక్కనోడి మీద దోయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటారేమో. మేము రైట్ రాయల్గా హ్యాపీగా సంపాదించుకుంటాం. మేము నంద్యాలలో ఈరోజు వరకు నేనైతే వ్యాపారం కూడా ఇంకా ఏం చేయలే. సో మాకున్న పాత భూములేవో ఉన్నాయి, ఇక్కడ ఇల్లు ఉంది, నేను కబ్జా చేయాల్సిన అవసరం నాకేముంది? నేను హ్యాపీగా వ్యాపారమే చేసుకుంటున్నాను. నేను హైదరాబాద్లో సంపాదించుకోగలుగుతా. కబ్జాలు చేయాల్సినంత స్థాయికి నేను దిగజారని కూడా. దిగజారిన రోజు నేను రాజకీయాలు వదిలేసుకుంటే హ్యాపీగా వ్యాపారం చేసుకోగలుగుతా. నాకేమి ఇదేం తిండి పెట్టడం లేదు కదా. నేను రాజకీయాల్లో సంపాదించుకోనికి రాలేదు, తిండి తినడం కోసం రాలేదు, రాజకీయాల్లో సర్వీస్ చేయడానికి వచ్చా. సో నేను రాజకీయాలని వ్యాపారం లాగానో లేకపోతే దాన్ని సంపాదించుకునే మార్గం లాగానో చూడడంలే. నేను దీంట్లో వచ్చిన తర్వాత పోగొట్టుకున్నాననే చెప్తాను కానీ ₹1 కూడా సంపాదించుకోలేదు దీంట్లో. బొగ్గులై నిర్వాసితులకు సంబంధించి సరైనటువంటి సౌకర్యాలతో సదుపాయాలతో ఎటువంటి ఇండ్లు చూపించకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ నిర్వాసితులు చేసే దాంతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముందరున్నారని చెప్పేసి టీడీపీ నేతలు కానివ్వండి లేదా నిర్వాసితులు కూడా డైరెక్ట్గా చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అది కూడా వాస్తవం అన్న. ఇప్పుడు నేను ప్లాట్లు ఇచ్చినాను, 230 మందికో 240 మందికో అందరికీ ప్లాట్లు ఇప్పించినాము. అక్కడ మౌలిక వసతులు లేవు, మేము మౌలిక వసతులు లేకపోతే ఎలా ఇల్లు నిర్మించుకుంటాం అన్న వెంటనే ఇంకా హౌసింగ్ శాంక్షన్ కాలే. ఎందుకంటే కోర్టు కేసుల ద్వారా లేట్ అయ్యేసరికి హౌసింగ్ శాంక్షన్కి ఇప్పుడు పెట్టాం. అది శాంక్షన్ అవుతే దాని తర్వాత హౌసింగ్కి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. కానీ మేము కట్టుకుంటామని చెప్పిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది లేకూడదు అని చెప్పేసి వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీలు 10-15 రోజుల్లో చేసేసి అక్కడ చూపించాం.